స్తుతించాలి, ఎందును పెట్టి మనం గణపరచాలి, ఎందును పెట్టి దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయానికి మనం ఉంటే గడిచిన వారం అంతట్లోనూ మనల్ని కాచి కాపాడుతూ తన వాక్యం ద్వారా పోషిస్తూ మన ఇంకా సజీవులుగా ఉంచి మనమందరము సంఘముగా కూడుకుని ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని స్తుతించడానికి గణపరచడానికి ఈ సమయం మనకి ఇచ్చినందుకు ఆయన ఎంతైనా మనం స్తుతించి గణపరచాలి. ఆరాధన అనేది వ్యక్తిగతంగా క్రైస్తవునికి విశ్వాసికి ఉండవలసిన సంబంధం, వ్యక్తిగత సంబంధం కలిగి ఉందా. వ్యక్తిగతంగా దేవునితో సంభాషణ, అలాగే దేవుడు ఏ వాక్యం అయితే ఆ వాక్యం ద్వారా ఏ మాట అయితే మనకి బోధిస్తూ వస్తున్నాడో దాన్ని గైకొని ఆ ప్రకారంగా జీవించడమే దేవునికి ఆరాధన. ఒక ఆదివారం మందిరంలో కూర్చుని 2 మాటలు విని కానుకేసుకుని వెళ్ళిపోయేది కాదు. ఆరాధనకి రోజు రోజు మనలో కొత్త జీవితం మొదలు పెడుతూ ఉండాలి. పాతదానికి దేనికో దానికి స్వచ్ఛ చెప్తూ దాన్ని మర్చిపోతూ నూతనంగా దేవుని వైపు తిరిగి జీవించడమే దేవునికి ఆరాధన. ఏదో వింటున్నాము, వెళ్తున్నాము, వస్తున్నాము అనుకునేది కాదు ఆరాధన అనేది. ఆరాధనకి రోజు రోజు నూతనంగా మనం జీవింపబడాలి, పోషింపబడాలి. దేవుడు మనం పోషిస్తున్నాడు కాబట్టి మనలో జీవం కావాలి. ఆ జీవం నానం చెప్పు మనం ఎక్కడున్నా, మందిరంలో కూర్చున్నా, వాక్యం విన్నా, మీటింగ్లకు వెళ్ళినా అనేక సందర్భాల్లో మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాం కానీ ఆ వాక్యం అనేది మనం వంట పట్టదు. ఎప్పుడైతే దేవునితో సామరస్యం కావాలి, నాకు లోక సంబంధం కాదు కానీ నాకు దేవుని సామరస్యం కావాలి, దేవునితో సంబంధం ఏర్పడాలి, దేవునితో ఐక్యత కలిగి నేను ఉండాలి, అలాంటి జీవితం నాకు కావాలి అని ఎప్పుడైతే మనం తీర్మానించుకుంటామో అప్పుడు మనం జీవించే జీవితంలో కొత్త మార్పు, కొత్త మలుపు, కొత్త జీవితం, కొత్త చిగురు, ఇలా నూతనంగా రోజు రోజుకి మనలో మార్పు వస్తూ ఉంటుంది. అది దేవునికి ఆరాధన అవుతుంది. అంతేకాదు ఒక్కరోజు వచ్చి ఆదివారం మందిరంలో కూర్చొని వెళ్ళిపోయేది కాదు ఆరాధన అనేది. అలాగే కానుక వేసుకునేది కాదు ఆరాధన అనేది. మందిరంలో పనిచేస్తే ఆరాధన కాదు. వ్యక్తిగతంగా నా జీవితం నా ప్రభుకి నేను రోజు ఎంతో సమర్పించుకున్నానా లేదా, నా ప్రభు కోసం నేను జీవిస్తానికి నేను ఇష్టపడుతున్నానా లేదా, నా ప్రభు వాక్యాలను పెట్టి నేను జీవిస్తున్నానా లేదా అనే ఆలోచన, ఆ సంభాషణ, ఆ యొక్క మనస్తత్వం, ఆ జీవం మనకు కావాలని మనం ఆశపడాలి. దేవుని జీవం అంత తేలిగ్గా వచ్చింది కాదు. ఏదో ప్రభు నీ ఆత్మతో నింపు, నీ పరిశుద్ధాత్మతో నింపు అనుకుని ఒక మాట మనం అనుకున్నంత మాత్రాన ఆయన నింపడం. అది నింపడానికి మన హృదయం ఖాళీ అయి ఉండాలి. దేనికైనా మనం ఒక నీళ్ళు పట్టాలంటే ఒక బాటిల్ ఏదోటి, ఒక బిందో, ఒక చెప్పు ఏదో ఖాళీ చేసుకుని పొడది కలాయిని పట్టుకెళ్తాం. అలాగే మనం మందిరం ముందు వచ్చినప్పుడు మన హృదయాన్ని పూర్తిగా ఖాళీ చేసుకుని మన అంతరంగంలో ఉన్న గురి ఆలోచనలు, లోక సంబంధమైన మాటలు, తలంపులు ఇవన్నీ కూడా అక్కడికక్కడే మనం విడిచిపెట్టుకుని నా గురుగారు చెప్పినట్టుగా నా హృదయాన్ని తెరువు ప్రభా, ఈ మాటలు నా హృదయాన్ని భద్రపరుచుకునేలాగా నా హృదయాన్ని తెరువు, నా మనోనేత్రాలు వెలిగింపజేయి అనే ఆసక్తి, ఆలోచన మనకి ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఆ ప్రకారం మనం ప్రార్థించుకుని ఆయన సన్నిధికి వచ్చి కూర్చున్నప్పుడు ఆయన అప్పుడు దాన్ని సరిచేసి ఆయన నీలో నాలో ఆయన ఆత్మను నింపుతారు. లేకపోతే క్రైస్తవ జీవితం జీవించి తను ఆరాధకులుగా ఉండాలనేది అంత సులువైన విషయం కాదు. అంత సులువుగా మనం దేవునికి ఆరాధకులుగా మారలేం. మన ఐక్యత, మన జీవితంలో దేవునితో సామరస్యం, దేవునితో కలిసి జీవించడం అంత సులువైంది కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఎక్కడో అక్కడ ఆ తెంపు తెక్కట్టుకుంటూ మన దేవుని వైపు వాలుతూ లోక వైపు తెంపు తెక్కట్టుకుంటూ మనం కొనసాగిపోయింది దేవునికి అంటగట్టబడి ఆయనతో ఆయన ఆత్మ మనలో ప్రేరేపించి అప్పుడు నిజమైన క్రైస్తవ జీవితం మనం జీవిస్తుంటే అప్పుడు దేవునికి ఆరాధన ఉంటుంది. ఒకప్పుడు మనమందరము సత్యన స్థితిలో ఉన్నాం. సత్యన స్థితిలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడు ద్వారా మనలోకి జీవాన్ని పంపించాడు. లేకపోతే మనమందరం
మనుషులుగా బతుకున్నామే కానీ శారీరకంగా ఆత్మీయంగా సత్యం స్థితిలో ఉన్నాం, సచ్చిన వారమయ్యాం. ఏమీ తెలియదు, ఏదో చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఎక్కడున్నాడో తెలియదు. ఇలాగా సత్యం స్థితిలో మనం ఉండి అనేక సందర్భాల్లో మన ఇష్టాంతంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 173, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు కలిపినట్టు ఉండగా 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధము చేసి చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తు యేసునందు ప్రేమ క్రీస్తుతో కూడా బతికించెను, కృపచేత రక్షింపబడి ఉన్నారు. మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం? సచ్చిన స్థితిలో ఉన్నాం. మనకి ఎవరో తెలియదు, దేవుడు అంటే తెలియదు, దేవుడు వాక్యం అంటే తెలియదు, దేవుడు మాట అంటే తెలియదు, దేవుని మాటలు చెప్పేవాళ్ళ కంటే వాళ్ళ పట్ల మనకు ఆసక్తి లేదు. అలాంటి జీవించిన మనము దేవుడు ఆయన జీవంతో మనల్ని జీవింపజేశారు. ఇవాళ మనందరం దేవుని స్తుతించి గణపరుస్తూ ఆయన వాక్యం చదువుతూ ఆయన పాటలు పాడుకుంటూ ఆయన మందిరంలో కూర్చున్నాము అంటే అది మనకు వచ్చిన సంకల్పం కాదు, దేవుడు మనకిచ్చే వచ్చిన ఒక జీవం. ఆయన ఇచ్చిన ఆ జీవం ద్వారా మనం జీవింపజేయడానికి ఈరోజు ఆయన వాక్యం ద్వారా మనం పోషింపబడుతున్నాం. ఇవాళ క్రైస్తవులు ఒకప్పుడు మనం తిరిగి ఎలా తిరిగామో ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని తెలుసుండి కూడా, దేవుడు వాక్యం మనం వింటూ ఉండి కూడా ఈ యేసు ప్రభువే ఇంకోసారి ఉన్నాడు, ఈ యేసు ప్రభువే ఇంకోసారి ఉన్నాడు అని ఇంకా కొంతమంది పాపులాడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమవుతున్నాడు? మీరు ఎక్కడుంటే అక్కడ నేను మీతోనే ఉన్నాను యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు మాట అబద్ధమా? కానీ మనకున్న విశ్వాసం మనం ఇంకా చర్చించుతూ ఉన్నట్టు లేకపోతుంది. మనం ఏం గ్రహించుకున్నామో, మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా బ్రతుకుతున్నామో మన గ్రహింపు లేదు. కానీ దేవుడు ఒకటే, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఒకటే. కానీ నీ మధ్యలో దేవుడితో మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ అన్నులాగా అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ మునిగి ఇక్కడ మునిగి గుండ్లు కొట్టించుకుని ఇవన్నీ అలా చేస్తున్నారు. ఈరోజు మనం కూడా క్రైస్తవులు కూడా అలాగే చేస్తున్నాం. కానీ దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు నీతో ఉన్నాడు, నీలో జీవం ఇచ్చాడు. ఒకప్పుడు సత్యంతో ఉన్నప్పుడు మనం తిరగలాడు, ఇప్పుడు జీవంతో ఉన్నాం. ఆయన జీవం మనలో పోషించాడు, మనలో పెట్టాడు. ఆ జీవంతో మనం జీవించినప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉన్నాం? శక్తి బుద్ధితో తిరుగులాడుతున్నామా? ఆత్మీయంగా దేవుడు ఎక్కడున్నాడని తెలుసుకుని ఆ వాక్యాన్ని పట్టుకుని బలంగా బలపడి ఆ ముందు సౌరభం రాజుతో ఉన్నామా? అది మనమే గ్రహించుకోవాలి. వాళ్ళు అన్నులా తిరుగుతారు, మనం కూడా తిరుగుతున్నాం. పిల్లలు పాస్ అవుతే గుండు కొట్టించుకుంటారని, పిల్లలకు ఉద్యోగాలు వస్తే కత్తెరకు వస్తారని, లేకపోతే కుంభమేళం ఏంటది మనం స్థానాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానం చేస్తామని, లేదా నదిలోకి వెళ్ళి మునుగుతామని అన్ని అలా మొక్కుకుంటున్నారు. వాళ్ళ కైతులు కూడా అంటే దేవుడు ఏమంటున్నాడు? నేను నీతో ఉన్నా, నీ మధ్యలో ఉన్నా, నీలో ఉన్నా. ఇన్ని రకాల దేవుడు చెప్తున్నాడు. మరి మనం ఇంకెలా ఉన్నాం? దేవుడు విడిచిపెట్టి ఎక్కడ వెళ్తే ఏదో వస్తుంది అని ఆలోచన, ఈ ఆలోచన అన్నిలాంటి ఆలోచన అనమాట. మనకు వచ్చిన ఆలోచన కూడా అన్నులాంటి ఆలోచనే. వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది, ఇక్కడికి వెళ్తే మన పాపాలు పోతాయి, ఎక్కడికి వెళ్తే మనకు స్వస్థత వస్తుంది, ఎక్కడికి వెళ్తే మనకి లాభం వస్తుంది అని ఎవరైతే వాళ్ళు తిరుగుతున్నారో ఇవాళ మనం కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకు? దేవుడు ఇచ్చిన జీవాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. మనం జీవం లేక ఒకప్పుడు సత్యస్థితిలో ఉన్నాం. ఆ సత్యస్థితిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి నీలో నాలో ఆయన జీవం నింపాడు.
ఆయనలో జీవం ఉంది. ఆయనలో జీవం ఉన్న దాన్ని బట్టి ఆయన మాట ద్వారా మనలో జీవం పోషింపబడింది. యోహాను వార్త 4వ అధ్యాయం 4వ వచనం చదవగా, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. ఆయనలో జీవం ఉంది. ఆయనలో జీవం ఉన్నప్పుడు ఆ జీవం మనుషులకి వెలుగై ఉంది. ఆయన జీవాన్ని మనం పొందుకుంటే మనలో వెలుగు ప్రసరించాలి. ఆ వెలుగు చీకట్లో ఉన్న వారికి ఆ వెలుగు ప్రకాశించాలి. మనం ఆ వెలుగు లేనప్పుడు ఆ చీకట్లో ఉన్నట్టే మనము తిరుగులాడుతున్నాం. ఆయన ఒక రకమైన ఆ జీవం ద్వారా ఒక ప్రకాశంతి, ఒక మహాశక్తి గల కాంతి ఆయనలో ఉన్నది. ఆ కాంతిని మనం చూడగలగాలి. ఆ కాంతిని మనం పొందుకోవాలి. ఆయనలో ఆ జీవం ఆయనకి ఆ వెలుగు ఎలా మనుషులకు వెలుగై ఉంది. ఎలా ఉంది? ఆయన జీవం ఏం చేసింది? ఆయన జీవం ఏ విషయంలో కూడా రాజీ పడిన జీవితం జీవించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఏ విషయంలో రాజీ పడదు. ఘనత కోసం కానీ, పేరు ప్రతిష్టల కోసం కానీ, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కానీ, తన స్వచ్ఛతాన్ని నెరవేర్చుకోవడానికి కానీ, తన ఘనత పొందడానికి కానీ, తన సుఖాన్ని గురించి కానీ ఏ విషయంలో కూడా ఆయన రాజీ పడదు. రాజీ పడని జీవితం జీవించాడు. ఆయన రాజీ పడని జీవితం జీవించడం వల్లనే తండ్రికి అర్పణయ్యారు, తండ్రికి ఆరాధకుడయ్యారు. పుట్టానికి రాజీ పడిపోయి, ప్రాంతానికి రాజీ పడి, అయ్యో ప్రభావ క్షమించిన ఆదాం వచ్చి మనలో కూర్చుంటే అది ఎంతవరకు దేవుని మనం క్షమిస్తూ ఉంటాడే కానీ దేవుని జీవాన్ని పొందుతుంది. ఆయనకి ఆరాధకులుగా ఎప్పుడు మారుదాం? ఆయనకి ఆరాధకులుగా, ఆయన అర్పణగా మనం ఎప్పుడు ఉందాం? అది మనం తెలుసుకోవాలి, మనం చూసుకోవాలి. తండ్రి ఎదిగిన కుమారుడు రోజు రోడ్డంటే తిరిగి వస్తూ వాడు ఏ పని పాట లేకుండా టైంకి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతుంటే ఆ తండ్రికి ఎంత బాధ వస్తుంది, ఆ తల్లి ఎంత దుఃఖిస్తూ ఉంటుంది. అలాగే పల్లవకు తండ్రులు ఆయన నేర్పుతున్నాడు నీకు. మనం నేర్చుకునే స్వభావం మనలో ఉందా లేదన్నది మనమే గ్రహించుకోవాలి. మనం చేత కాదు, మనం చేయలేము. కానీ ప్రభు ఏమంటున్నాడు? నేను నేర్పుతాను, అక్కడికి కూర్చో. మనం ఆయన వెలుగుని మనం తాకలేకపోతున్నాం. ఆ వెలుగులో మన చీకటిని కడుక్కోలేకపోతున్నాం. ఆ వెలుగులో మన చీకటిని చూసుకోలేకపోతున్నాం. ఆ వెలుగుని మన మీద ప్రకాశింపజేసుకోలేకపోతున్నాం. ఆ చీకటే బాగుంది, ఆ చీకటే నచ్చింది. యేసుక్రీస్తు ప్రభు కూడా మనలాగానే శోధింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుని మనకన్నా దారుణంగా ముఖం మీద మాట్లాడుతున్నారు. ఇది ఎవరో, ఇది తండ్రి ఎవరో తెలియదు, తల్లి మరియా అన్న మాట, ఒక్క మాట మనమైతే అక్కడ ఎదురుగా తీసుకుని రాయపెట్టుకోవడం. యేసుక్రీస్తు ప్రభు తిరిగి బదులు కూడా అయిపోయాడు. తండ్రిని కూడా వాళ్ళకి. అందుకే ఆ జీవం వెలుగయ్యింది. ఆ జీవం వెలుగయ్యింది. ఆ వెలుగులో నీకు నాకు కావాలంటే మన స్వభావం కూడా మార్చుకోవాలి. ఎంతసేపు ద్వేషాలు, భేదాలు, నేను ఆళ్ళతో మాట్లాడను, నేను ఏళ్ళతో మాట్లాడను, నేను ఏళ్ళతో ఉన్నాను, వాళ్ళు మరి ఎవరితో ఉన్నావు? దేవునితో కలిసి మనం జీవించకపోతే మనం దేవుణ్ణి మార్గాన్ని మనం నడవలేము. దేవునితో మనం కలిసి జీవించినప్పుడు, దేవునితో కలిగి మనకు లేనప్పుడు, దేవునితో సంబంధం మనకు లేనప్పుడు మనం ఆ దేవుని ఆరాధించగలం. మనం అసలు ఎవరిని ఆరాధించున్నాం అనే గ్రహింపు మనకు ఎలా తెలుస్తుంది? అలాగే మనం కూడా రాజీ పడిన జీవితం జీవించాం. రాజీ పడమంటే ఈ భూ సంబంధమైన గురించి వాళ్ళు నన్ను అన్నారు, నేను వాళ్ళ గురించి తలంచుకుంటా. ఇది కాదు రాజీ పడిన జీవితం అంటే. క్రైస్తవ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రకాల నిందలు వచ్చినా, ఎన్ని రకాలుగా ఎవరు మాట్లాడుకున్నా నాకు సంబంధం లేని విషయం. నాలో ప్రభు జీవిస్తున్నాడు. ఈ యొక్క తీర్పు
తీర్మానంతో మనం ముందుకు సాగినప్పుడు మనకేమీ భేదం అనిపించదు, మనకేది బాధ అనిపించదు. మన తీర్మానం అంతా కూడా యేసు ప్రభు వైపు చూపించుకోవాలి, యేసు ప్రభు కోసం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువే నా జీవం, ఆయనే నా వెలుగు అని ఒక తీర్మానం మనలో ఉండాలి. తొమ్మిదవ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుతూ ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ప్రతి మనిషిని వెలిగిస్తుంది. కానీ ఆ వెలుగు కావాలనుకున్న వాళ్ళు మాత్రం వెలిగింపబడతారు. నేను ఎలాగో నేను చూపిస్తాలే, ఏదో దేవుడు నమ్ముకున్నాను, మందరం వస్తున్నాను, రోజులు గడుపుకుంటున్నాను, సమయం పడుతుంది అనుకుంటే సమయంలాగానే ఉంది. ఆ నిజమైన వెలుగు దగ్గర మనం చేరాలి. ఆ నిజమైన జీవంలోకి, ఆ నిజమైన వెలుగులోకి మనం చేరినప్పుడు, ఆ వెలుగు కావాలని మనం ఆశపడినప్పుడు మనలో ఆ వెలుగు ప్రకాశింపజేస్తాడు. ఏ కొంచెం వెలుగు మనమే పడినా ఆ వెలుగు మనకు దారి చూపిస్తుంది. ఏ కొంచెం వెలుగులో మనం ప్రవేశించినా ఆ వెలుగు మనకు దారి చూపిస్తుంది. ఒక గదిలో ఉండి తలుపుని మూసేస్తుంది, ఇదే నా ఇష్టం, ఇది నా స్థానం, ఇంత బట్టి నాకు చాలు అని నువ్వు తీర్మానం అన్నీ మూసేస్తున్నప్పుడు నీకేం కనిపిస్తుంది? ఏమీ కనిపించదు, వచ్చేగడు తప్ప. చిన్న కిటికీ రంధ్రంలోంచి చిన్న వెలుతురు పడినప్పుడు ఆ వెలుతురు, ఆ కాంతి ఎలా ఉంటుంది? ఎంతో తేజమయంగా ఉంటుంది. ఆ కాంతి దగ్గరికి వెళ్ళి నెత్తుకోవాల్సిన కాంతి దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టి చూసుకుంటాం. సూది పడిపోయినా, పిన్నీసు పడిపోయినా, లేకపోతే ఎన్ని అక్షరం కావాల్సిన ఆ వెలుతురు దగ్గరికి వెళ్ళి నెత్తుకుంటాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ వెలుగు దగ్గరికి వెళ్ళి నెలుక్కోవాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు మాటల యొక్క వెలుగులో మనం ప్రకాశిస్తే, ఆ మాటలు మనం మనలో భద్రపరుచుకుంటే, మన హృదయాన్ని తేడపరుచుకుని ఆ వినగల శక్తిని మనం సంపాదించుకుంటే, అప్పుడు మనలో ఆ వెలుగు ప్రకాశిస్తుంది. మనకే ఆశ లేనప్పుడు మనలో ఆ వెలుగు ఎలా అవుతుంది? మనలో ఆ వెలుగు ఎలా ప్రకాశిస్తుంది? ఈ లోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఆలోచించదు. యేసుక్రీస్తు ప్రభుని ఎంతోమంది దూషించాడు. దూషించిన వాళ్ళందరినీ ఏమన్నాడు? వాళ్ళు క్షమించమన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎంతోమంది ద్వేషించారు, ఎంతోమంది దేవపట్టుడు అన్నారు, ఎంతోమంది ఆయన సోదరుడు అన్నారు, ఎన్నో రకరకాల ఎవరు ఓడుకున్నట్టు వాడు మాట్లాడారు. కానీ ఎవరిని కూడా తిరిగి బదిలీ. అలాగే నువ్వు మనం ఒకప్పుడు ఎన్నో అన్నాం. నేను అన్నది అంటలా, నేనే అన్నాను, ఎక్కడైనా వస్తున్నావు, ఇక్కడ పేదలు పెడతావా రా అని మూర్ఖంగా ప్రవర్తించాను. మూర్ఖుని నేనే. వాడు ఆయన జీవం పోసేసరికి నా ప్రభు కావాలి, లేకపోతే నాకు బతుకు లేదు, నా బతుకు తెరువు లేదు, నేను వెళ్ళలేను, నేను ఎక్కడ జయించలేను. నువ్వు నిజంగా ఎదుగులో జీవితాలనుకున్నప్పుడు నేను అందరూ వెళ్తాను. అది మాత్రం కరెక్ట్. దీంట్లో మాత్రం ఏం తేడా ఖచ్చితంగా వెళ్తాను. ఎవరో పట్టించుకోరు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు సంఘం విడిచిపెట్టాడు. ఇది మాత్రం పచ్చి నిజం. కాబట్టి మనం ఎప్పుడు ఆ వెలుగులోకి, ఆ నిజమైన వెలుగులోకి మనం చేస్తాము, మనకి దేవుడు సన్నిహితంగా అవుతాడు. మనం ఈ లోక సంబంధం అన్నీ కూడా ఒకటి వాటి అంతటి నగే మన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. చీకట్లో ఉన్నప్పుడు పురుగులు, పుట్ట, తేళ్ళు, చెట్లు అన్నీ బాగుతాయి. అదే తలుపు తీయగానే దాంట్లో ఉన్న గబ్బిలాలు అయ్యి కూడా ఒకసారిగా బయటికి ఎలాగైతే పారిపోతాయో, మనం ఎప్పుడైతే దేవుని ఎలుగు మనలో ప్రకాశించడం మొదలు పెడుతుందో, మనలో ఆ జీవం నడుస్తూ మొదలు పెడుతుందో, మనలో ఉన్న ఈ లోకక్రియలన్నీ కూడా వాటి అందరూ అవే తొలగిపోతూ ఉంటాయి. వాటి వైపు మనం చూడక్కల, మనం ఎదుకోక్కల. దేవుడు నుంచి నా నుంచి బయట తోయేస్తూ ఉంటాడు. కానీ మనమైతే మాత్రం ఆ జీవంగా దేవుని దగ్గరికి రావాలి, ఆ జీవంగా దేవుని అంగీకరించాలి, ఆ జీవంతో కూడిన మాటలు మనం వినాలి, ఆ మాటలు మనం భద్రపరచుకోవాలి, ఆ మాటలు మనం లోపడాలి. అప్పుడు ఆయన వెలుగు నీలో నాలో ప్రకాశిస్తారు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే జీవించాడో అలా జీవించడమే మనలో వెలుగు ప్రకాశిస్తుంది. నేను దేవుడిని చూశాను, దేవుడు మాట్లాడినాను,
నేను చర్చికి వెళ్తాను, ప్రతి వారం ఎక్కడ పెట్టుకుంటాను వెళ్తాను అనుకునేది కాదు. దాన్ని ఎన్నట్టుగా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, ఏదో ఒక దాన్ని లోపదాన్ని విడిచిపెట్టుకుంటూ ఉండాలి. అది దేవునికి ఆత్మీయత కలిగిన జీవంతో కూడిన జీవాహారం అంటారు. దేవునికి సన్నిహితంగా మనం చేద్దాం. దేవునికి సన్నిహితంగా లేనప్పుడు మనం దేవుని వెలుగులో మనం ప్రకాశం లేదు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం, పేజీ నెంబర్ 90, యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగై ఉన్నాడు. అంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు వెలుగుగా ఉన్నాడు. ఆయన వెలుగు ఎలా వచ్చింది? ఆయన ఏ విషయంలో రాజ్యపడలేదు, ఎవరితో కీట్లాడలేదు, ఎవరితో విరోధిగా లేడు, అందరినీ ప్రేమించే మనస్తత్వం, అందరితో కలిసి సంతోషంగా గడిపి తన ఆనందాన్ని దేవునితో పాటు తన తండ్రితో పంచుకోవటం, ఏ విషయంలో కూడా లోక సంబంధాన్ని దేన్ని కూడా ఆయన అంటిపించుకోవాలి. ఆయనకు ఒక వెలుగు, ప్రత్యేకమైన వెలుగు ఆయన ప్రకాశించింది. ఆ వెలుగు నీకు నాకు ఇచ్చాడు. ఇవాళ నువ్వు నేను ఆ లోకానికి వెలుగై ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను వెలుగుని, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వెలుగు ప్రకాశించాడు. మన దేవుడు నమ్ముకున్న మనము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేడు, మనం వెలుగుగా ఉండాలి, మనం వెలుగై ఉండాలి. చీకటిలో, అంధకారంలో, అద్దానంలో ఉన్నవాళ్ళు ఆ వెలుగు దగ్గరికి రావాలి. ఎందుకంటే తెల్ల బట్టలు వేసుకుని పెద్ద లైట్ దగ్గర చుట్టూ వస్తుంది ఆ వెలుగు. నా జీవితం వెలుగై ఉండాలి, నా జీవితంలో వెలుగు ఉండాలి, సత్యం ఉండాలి, మోసకరమైన మాటలు ఉండకూడదు, ఎదుటి వారి మీద ద్వేషం ఉండకూడదు, పగ ప్రతీకారాలు ఉండకూడదు, ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అలాంటి మనస్తత్వం భూమి మీద జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ విషయంలో కూడా తన తల్లిదండ్రులు అవిధులైనప్పటికీ కూడా వాళ్ళకి లోబడి ఉన్నాడు. ఎప్పటి వరకు? ఆయనగా బయట ప్రపంచానికి వచ్చే వరకు కూడా 30 సంవత్సరాలు ఆ తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఆయన చేస్తున్న పని ఏమిటో, ఆయన ఎలా జీవించాడో మనం బైబిల్ అయితే రాయలేదు, కానీ దేవుని కృపను పెట్టి మనం ఊహించుకోగలం. ఆయన 17 ఏళ్ళ తండ్రి చనిపోయినప్పుడు ఆయనతో సహా 7-8 మంది కుటుంబీకులు అయినప్పుడు వాళ్ళని పోషించడానికి ఆయన ఏమి సమర్పత తిరగల, కష్టపడ్డాడు, బలాలు చేశాడు, వ్యాపారం చేశాడు, ఆ కుటుంబాన్ని పోషించాడు. అలాగే ప్రతి విషయంలోనూ తల్లికి ఓదోడుగా తోడుగా ఉండి తల్లికి సహాయపడుతూ వచ్చాడు. ఆయన తల్లికి ఆయన జీవితంలో ఏవైతే దేవునికి మహిమకరంగాను ఆ తల్లిదండ్రులకి విధేయులుగాను జీవించాడో అదే ఆయన ఇచ్చిన దశంభాగం దేవునికి. ఇవాళ నేను దశంభాగం మీ డబ్బులు ఆయన అవసరంలా, మనం ఇచ్చే డబ్బులు ఆయనకు అవసరంలా. ఆయనకు కావాల్సిన ఎవరు కావాలి? మనం కావాలి, మన ఉదయం కావాలి, మన అంతరంగం కావాలి. మన అంతరంగంలో ఏం భద్రపరచుకోవాలో దాన్ని భద్రపరచుకోవట్లా, మన అంతరంగంలో ఏం దాచుకోవాలో దాన్ని దాచుకోవట్లా. ఈ లోకంలో ఉన్న వాటిని, పనికిమాలిన వాటిని, కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, ద్వేషాలు, ఇటువంటి వాటిని మన అంతరంగంలో దాచుకుని దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతాం. దేవుని సన్నిధికి దూరంగా మనకు మనమే దూరమైపోతాం. అని దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఉన్నప్పుడు లోకానికి వెలుగైంది, మీరు నా తర్వాత మీరు లోకానికి మీ మాట ఉప్పై ఉండాలి, మీరు వెలుగై ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, మీరు లోకములకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము
మరుగై ఉండనేరదు. దేవుడు మనల్ని ఏమంటాడు, ఈ లోకానికి మనం వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్నటువంటి మనలో నిజంగా వెలుగుంటే వాళ్ళ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఈ ఆత్మను తిప్ప పాత వాళ్ళని కొత్త వాళ్ళని మొత్తం చూసుకుంటే 100కి 90 మందికి దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మనలో ఆ వెలుగుంటే ఉన్న ఆ 10 మంది, ఆ 90 మందిలో ఏ పాటి వాళ్ళు దేవుడిని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? మనలో నిజంగా వెళ్తే కూర్చుంటారు కదా. చీకట్లో ఉన్నాం, లైట్లో కరెంట్ పోయింది, భోజనం చేస్తున్నాం, కరెంట్ పోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? కరెంట్ ఎక్కడ లేదు, ఇప్పుడు ఎలివేటర్ వచ్చింది, కరెంట్ ఎక్కడ ఉండదు. ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పరిగెత్తుకుని ఆ వెలుతురు ఎక్కడైతే ఉందో పరిగెత్తుకొచ్చి కూర్చొని భోజనం చేసేవాళ్ళు. ఇవాళ అనేక మంది దేవుడు నమ్ముకుని చెప్పుకున్నామే కానీ మనలో వెలుగు లేదు. దేవుని వెలుగు మనలో లేదు. ఏదో నామకార్థంగా మందిరానికి వెళ్తున్నాం, మీటింగ్లకు వెళ్తున్నాం, ఎక్కడ సపరేటానికి వెళ్తున్నాం, దేవుడితో సంతోషం గడుపుతున్నాం, ఆనందంగా గడుపుతున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ మనలో దేవుడు పెట్టిన వెలుగు మాత్రం ప్రకాశించాలి. ఆ వెలుగు దగ్గరికి దేవుడు చేరాలి. ఆ వెలుగు సాటిన ఆ చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి రావాలి. ఇంకా మనలో ఆ చీకటే ఉంది అంటే వెలుగుని మనం అంగీకరించట్లా. నేను వెలుగుగా జీవించాలి, నా ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను చేదెక్కించుకోవాలి, నా ప్రభు నాకు ఇచ్చిన వెలుగులో నేను జీవించాలి, నా వెలుగు అనేకులకు ఒక మాదిరిగా ఉండాలి, అనేకులు నా వెలుగులోకి రావాలి అనే ఆలోచన మనలో లేకపోవడం వల్ల అనేకులు ఆ వెలుగుని ప్రకాశించుకోలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో వాళ్ళు దేవుని యొక్క ఆ వెలుగులో వాళ్ళు కూర్చోలేకపోతున్నారు. ఆ యొక్క వెలుగుని మనం పొందుకోలేకపోతున్నాం. పొందుకోలేకపోతున్నాం. ఆ వెలుగుని వాళ్ళమే చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆ వెలుగులో మనం జీవిస్తూ ఉంటామో మనలో ఆ వెలుగు ప్రకాశిస్తుందో నాకు కావాలి. బిర్యానీ వండి అక్కడ పెట్టి ఎవరైతే అది పెడతా ఉన్నాం అనుకో, వెళ్ళే వాళ్ళు ఎవరైనా అది చూసి వెళ్ళిపోతారా? వచ్చి నాకు కూడా పెట్టని చేస్తారా? ప్రతి వాళ్ళు దారం తెలియవాళ్ళు, వాసన తెలియవాళ్ళు వచ్చి నువ్వు పంచి పెడతానంటే ఎవరైనా వచ్చి చేస్తారు. దేవుడు నీకు నాకు ఉచితంగా ఇచ్చింది ఎదుగది. ఆ వెలుగు మనలో ప్రకాశించలేదు అంటే మనలో దేవుడి జీవుని నడిపించలేకపోతున్నాం. అది మన వల్ల కాదు, మనకైతే సాధ్యం కాదు. అందుకే దేవుడు ఏమన్నాడు, నీకు ఒక ఆదరణకర్త నేను పంపుతాను, నేను వెళ్ళిన తర్వాత అని చెప్పాడు. ఆ ఆదరణకర్త ఇప్పుడు ఉన్నాడు. ముందు మనం ఆ ఆదరణకర్తను పొందుకుంటే, ఆ జీవాన్ని మనలో ప్రవేశించుకుంటే ఆయనలో నుంచి వచ్చిన జీవమే మనలో వెలుగుగా ప్రకాశిస్తారు. ఆ వెలుగు నీలో లేనప్పుడు మనం ఎంతసేపు నేను దేవుడు అనుకున్నాను చెప్పినా తినేవాళ్ళు ఏమంటారు, మాకు తెలుసులే దేవుడిని అనుకున్నవాడు. దేవుడిని అనుకున్న వాళ్ళ గురించి మాకు తెలుసులే. అది ఎక్కడ వచ్చింది తేడా? ఎక్కడ వచ్చింది? మనం కూడా ఈ లోకంతో సమానంగా కలిసిపోతూ మనం కూడా అబద్ధాలు, మోసాలు ఇటువంటి క్రియలు చేయటం వల్ల వాళ్ళు ఏమంటున్నారు, మీరంతా మేము ఉంటాం. వాళ్ళు చాలామంది ఏమంటూ ఉంటారంటే, మీరు గుడి కట్టినప్పుడు మేము కాలు చెప్తున్నాం, మా గుడి కట్టినప్పుడు మీరు సందా చేయండి. మేము ఉత్సవాలు చేసినప్పుడు మీరు ఉత్సవాలు చేసినప్పుడు మీరు మేము ఒకటి అనేది కాదు. క్రైస్తవ జీవితం అనేది ఒకటి కాదు. క్రైస్తవ జీవితమే. అది ప్రత్యేకత ఉంది, దాంట్లో వెలుగు ఉంది, ఆయన దాంట్లో నిజమైన జీవం ఉంది. ఆ గ్రహింపు తెలిసి కూడా మనం ఆ వెలుగును పొందలేకపోతున్నాం అంటే అది మన అజ్ఞానం, అది మన మూర్ఖత్వం. దేవుడైతే ఆ వెలుగుని అందరికీ ఇచ్చాడు. దేవుడైతే ఆయన వెలుగుని అందరికీ ముట్టించు వెళ్ళాడు. ఆ వెలుగు కావాలనుకున్నవాడు నిలబడతారు, నాకెందుకులో ఏదో వస్తున్నాం అనుకున్నవాడు ఉంటే ఉంటారు. అలాగే మనం కూడా దేవుని పట్ల మనకు ఆసక్తి ఉంది. మనలో వెలుగులు అయినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర గోచాడాలి. ఆ మాట ఎక్కడ దొరుకుతుందో, సత్యమైన మాట ఎక్కడ ఉందో వాడు పరుగులెడుతూ ఆ త్రావం తీర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో పదే అంటుంటాడు మా గురుగారు, ఇంకా రోజులు లేవు, బైబిల్ ఉండవు, ఆ మాటలు మన జీవితంలో మన హృదయాల్లో భద్రపడుకోవాలి, మన హృదయాల్లో భద్రపరచుకోవాలి అంటూ ఉంటారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఎటు సూచన
కైతులు అనేవాళ్ళ మీద బాణాలు, బాంబులు, తుపాకులు, కత్తులు, ఒక రకమైన దాడులుగా. ఇక బైబిల్ పట్టుకుని మందిరాలకు వచ్చే రోజులు రాను పోతాయి. మనం చూసినా చూడకపోయినా తర్వాతైనా సరే బైబిల్ పట్టుకుపోయే రోజులు పోతాయి. నీ మాటలు నీ అంతరంగంలో నువ్వు భద్రపరుచుకున్నావా? వాటితో నువ్వు దేవుని జ్ఞానం చూసుకోవడమే. ఏదో నామకార్థంగా వచ్చామా వెళ్ళామా అనుకున్నామా అయ్యే మిగులుతాయి తప్ప జీవంతో కూడిన వెలుగు నీలో నాలో ఉండదు. నీకు ఆ వెలుగులో ఎంత అనుభవంగా నడిచి ఉండకపోతే దావీదు ఏమన్నాడు? నీ వాక్యము నా పాదములకు వెలుగై దీపమై ఉంది. 119వ కీర్తన 119వ కీర్తన పేజీ 518 105వ వచనం. ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉంది. దీపం పాదములకు దీపం అంటే దీపం ఎంతవరకు కనిపిస్తుంది? నువ్వు ఈ దీపంలో చెట్టు ఒకటి నడితే ఇక్కడి నుంచి మన మందిరం బాగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి నువ్వు అక్కడ నడిచితే అక్కడ నుంచి మళ్ళీ ఇంకా అనుభవం కనిపిస్తూ ఉంటుంది. అలాగా ఆ దావీదు మార్గాన్ని ఆయన త్రోవని సరళం చేసుకున్నాడు. ఆ వెలుగు దావకి మార్గానికి దాన్ని ఆ వాక్యం ద్వారా జీవితం మొదలుపెట్టాడు. అలాగే మనం కూడా మనలో ఏ ఒక్క వాక్యం మనకు తేడా పడుతుందో దాంట్లో మనలో లోపం ఏదైతే వచ్చిందో ఆ లోపాన్ని మనం విడిచిపెట్టుకున్నామా ఇంకొక కొంచెం ఎదగలుగుతాం. అలాగే అక్కడ మళ్ళీ చీకటి అనిపించిందా? ప్రభు నాకు నువ్వే దిక్కు, నాకు దిక్కుతో అట్లా దీన్ని నేను జయించలేకపోతున్నాను అని ప్రభు దగ్గర గోజాడావా ఇంకొక కొంచెం వెలుగు. అలాగా నువ్వు నడిచే కొద్దీ మనలో లోపాలు బయటపడుతూ ఉంది. ఆ లోపాలని మనం విడిచిపెట్టుకుంటూ కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ ప్రభు నాకు చేత కాదు ఎప్పటికప్పుడు నాకు ఏమీ తెలియదు ప్రభు, జ్ఞానం లేని వాడిని, బుద్ధిహీనుడిని, బలహీనుడిని, నాయన నేను జయించలేకపోతున్నాను. నీ ఆత్మ నాకు తోడు కావాలి, నువ్వు నాతో ఉండు ప్రభు, నేను ఒంటరిగా నడవలేను. మనం దోచాడినప్పుడు ఆయన మనతో ఉంటాడు. ఆయన మనకు వెలుగునిస్తున్నాడు. ఆ వెలుగు మన త్రోవను చూపిస్తుంది. ఆ త్రోవలో మనం నడవాలి. కానీ మనకు నచ్చిన త్రోవ మనం నడితే దేవుని సన్నిధికి చేరాలి. దేవుని సన్నిధికి చేరాలన్నా, దేవునితో సావాసం కలిగి ఉండాలన్నా, ఆ వెలుగు మనం పొందాలన్నా, ఆ పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిసి కూర్చోవాలన్నా ఆయన ఒక మార్గం సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు ఊరికే రాలా నిన్ను నన్ను రక్షించడానికి, అయితే నిన్ను నన్ను క్షమించడానికి కానీ నిన్ను నన్ను రక్షించడానికి కానీ ఈ భూమి మీద వచ్చి అనుకున్నాను తప్పు. ఎందుకంటే వస్తువు కరెక్టే, కానీ దానికోసం అయితే వచ్చాను రాదు. ఆయన ఎక్కడున్నా నిన్ను నన్ను రక్షించగలడు. కానీ ఎలాగో మనం జీవిస్తే ఆ తండ్రి దగ్గరికి, ఆ వెలుగులోకి, ఆ జీవంలోకి మనం ప్రేరేపిస్తామో ఆ మార్గాన్ని చూపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మార్గాన్ని చూపించడానికి, నీతో నాతో కూర్చోడానికి, నీతో నాతో కలిసి జీవించి నీతో నాతో నడిచి ఆయన తండ్రి యొక్కకు తీసుకెళ్ళారు. ఆ మార్గాన్ని చూపించారు. వాళ్ళ నువ్వు మార్గంలో నడవాలంటే మన ఇష్టాన్ని మనం జీవిస్తే నడవగలవా? మన ఇష్టాన్ని మనం జీవిస్తే ఆ వెలుగు మనలో ఉంటుందా? ఉండదు. ఆ వెలుగు మనకు కావాలంటే మనం కొన్ని చంపుకోవాలి, మన ఇష్టాన్ని మనం విడిచిపెట్టుకోవాలి, మన సత్యాన్ని మనం చంపుకోవాలి. ఆఖరికి ఎవరు చేసుకుంటూ ప్రభు ఆ వెలుగు ప్రకాశించాలి అంటే, మీరు నన్ను వెంబడించాలి అంటే, నాకు మీ తల్లిదండ్రుల్ని, మీ అన్నదమ్ముల్ని, మీ అక్క చెల్లెల్ని, మీ భార్య బిడ్డల్ని ఆఖరకు ప్రాణంతో సైతం అలాగైతే మనం ఆ వెలుగులో ప్రకాశించాలి. ఆ వెలుగులో మనం నడవాలి. వాళ్ళు దేవుడు నొక్కున్నాం మాత్రమే దేవుడు నొక్కున్నాం కారణం ఆ వెలుగు తీలో రాదు. ఆయన ఏ మార్గాన్ని అయితే సిద్ధపరిచాడో, ఏ మార్గాన్ని అయితే చూపించాడో, ఏ మార్గంలో అయితే ఆయన నడిచి మనకి బాధ్యత చేసి ఆ దారి ప్రకారంగా మనం నడవాలని తీర్మానించుకున్నామో అలాగే మనం కూడా నడవాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే రాజీ పడిన జీవితం జీవించాడో అలాంటి జీవితం పౌలు కూడా ఒక్కసారిగా ఆయన మనోన్నతలో వెలిగిపోబడిన తర్వాత కలవని పొరలు రాలిన తర్వాత వెనక్కి తిరిగి మళ్ళీ చూడాల.
ఏ కూర్చొని కూడా లోకం వైపు చూడాల. తన అధికారం గురించి కానీ, తన ఉన్నతనం గురించి కానీ, తన పౌరసత్వాన్ని గురించి కానీ ఆలోచించాల. నా ప్రభు మీద నేను నడవాలి, నా ప్రభు కోసం నేను జీవించాలి, నా ప్రభువు దగ్గర ఏమైతే మిగిలిపోయాయో అవి నేను అనుభవించాలని సిద్ధంగా ఉన్నాను అని తీర్మానించుకున్నాను. అందుకే ఆ పౌరు చెప్పగలిగాడు, ఏమన్నాడు? ప్రభుని పూర్ణ నేను నడుచుకున్నట్టుగా మీరు నడుచుకోండి. ఆ వెలుగు ఆ పౌరు ద్వారా జీవము ఆ వెలుగు మొదలయ్యాయి. వాళ్ళు నువ్వు నేను ఎలుగు పొందాలి, ఆ జీవం పొందాలి అంటే ఇదో మందిరంలో వచ్చి కూర్చుంది నాకు మాటలు చేసి వెళ్ళిపోయినంత మాత్రం మనం క్రైస్తవులు కావు. క్రైస్తవులు జీవితం జీవించాలంటే క్రైమ్తో కూడింది, క్రైమ్ చెల్లించాలి. ఎప్పుడైతే నువ్వు క్రైమ్ చెల్లించాలి ఇష్టపడతావో, ఆ క్రైమ్ జీవితం జీవించాలని నువ్వు ఇష్టపడతావో, నీ బంధుమిత్రులు, నీ రక్త సంబంధికులు, నీ ఉన్నవారు, లేనివారు, పొరుగువారు, వెలుగువారు మొత్తం వెలివేస్తారు. ఆ వెలివేసినప్పుడు దేవుడిని తోడవుతాడు. అందరూ విడిచిపెట్టేసినప్పుడు యాకోబు దేవుడు రాలా? యాకోబు దేవుడు ఆస్వాదించలా? యాకోబు ఆయన దేవుని యొక్క మెడ వేసుకుని కూర్చుని ఆయన మీద జలపడేలాగా ఎలాగైతే శోధింపబడ్డాడో ఇప్పుడు కూడా అలాంటి మొదలు మనం అనుభవించి ఆ అనుభవం ద్వారా దేవుని మార్గంలో మనం నడుస్తూ ఆ దేవుని సన్నిధికి చేరగలం. నామకార్థంగా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని అంటే ఎక్కడ మందిలో ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్ని ఇలా తిరుగుతున్నాము. ఇవాళ నేను కూడా అలాగే తిరుగుతుంది. కానీ అది వెలుగు ఉందా లేదా? అక్కడ వెలుగు ప్రకాశిస్తుందా లేదా? ఆ వెలుగు జీవుడు నీలో నాలో ఉందా లేదా? దేవుడు ఏమి చెబుతున్నాడు? నేను మీతో ఉన్నా, మీ మధ్యన ఉన్నా, నీలో ఉన్నా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఇలా మాట్లాడుతుంది. మనం ఏం చేస్తున్నాం? అక్కడికి వెళ్తే స్వస్థతలు వస్తాయి, ఇక్కడ వస్తే ఆశీర్వాదాలు వస్తాయి, ఆ భాష వాళ్ళు ఇంట్లో నడితే చాలు ధన సంపదలు వస్తాయి. ఇలాంటి వాటితో ఇలాంటి మాటలతో సరిపోతుంది. కానీ ఆ జీవితంలో నూతనమైన వెలుగు కానీ, నూతనమైన జీవం కానీ, దేవుని కోసము ఒక నిందారహితంగా జీవితాన్ని ఆశ కానీ మనలో కలిగి ఉంటే మనలోని ఆ వెలుగు ప్రకాశిస్తారు. ఆ స్వచ్ఛమైన వెలుగు కోసం మనం పాపులాడాలి కానీ వ్యర్థమైన లోకంలో మాటల కోసమో, లోకంలో ఉన్న గంట కోసమో కాదు. అందుకనే పౌలు ఏమంటున్నాడు? నేను బతుకున్నా సరిపోయినా, నేను శరీరంలో ఉన్నా, శరీరాన్ని విడిచినా దేవుని మహిమకరంగా జీవించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన ఇష్టమై ఉన్నవాళ్ళని ఇప్పుడు అపేక్షిస్తున్నాం. ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఎక్కువ ఆశపడుతున్నారు. మనం అంటాం చూడండి, ఏనుగు చచ్చిన 10,000 బతికిన 10,000 అని. అలాగే క్రైస్తవుడు కూడా అలాంటి ఒక తీర్మానంలో బతకాలి. ధైర్యం తెచ్చుకో, లోకం విడిచిపెట్టు. లోక సంబంధం నాకు సంబంధం కాదు, నా వాళ్ళ కాదు, ఎవరు నాతో ఉండరు. నా ప్రభు సహవాసం, నా ప్రభు నాతో ఉంటాడు. నువ్వు తీర్మానించుకో. ఆ తీర్మానంలో నువ్వు ముందుకు నాడు. నువ్వు బతికినా దేవుని మహిమకరమైన జీవితం జీవించు. ఇంతవరకు మనం ఎలా జీవించామని దేవుడు కోరుతున్నాం. ఈ రోజు నువ్వు తీర్మానం, ఈ రోజు నువ్వు నిర్ణయించిన నిర్ణయం. ఆ వెలుగు కావాలా? ఆ వెలుగు ప్రదేశం కావాలా? ఆ వెలుగు ప్రాంతంలో నడవాలా? ఆ వెలుగు మార్గాన్ని ఎంచుకుంటావా? మన ఇష్టం. లేదు నేను ఎలాగే జీవిస్తాను, ఏదో వచ్చిన మాటనే వెళ్ళిపోతాను అని అనుకుంటావా? అది నీ ఇష్టం. మన ఇష్టమే. దేవుడు మనకి ఇచ్చిపెట్టాడు. ఆయన అయితే ఎవరిని శపించలా, ఎవరిని ఆయన దూషించలా. ఎవరినాడు ఆయన? నా దగ్గరికి వచ్చిన వాడిని ఎవరిని నేను బయటకు తోచుకొచ్చాను. ఆ దగ్గరికి రావాలి, ఆ వెలుగులో నడవాలా, అయితే నీ ఇష్టాంతరంగా నా ఇష్టాంతరంగా తిరిగి ఆకాంక్ష వచ్చి మందులో కూర్చోవాలా?
ఏదన్నది మన ఇష్టం, మన నిర్ణయం. ఎవరైతే ఒక తీర్మానంగా నా దేవుడి మాట కావాలి, నా దేవుడి వెలుగు కావాలి, నా దేవుడి మార్గం కావాలి, నా దేవుడు చెప్పిన ప్రకారం నేను జీవించాలి అని తీర్మానించుకున్నవాడు దేవుల్లో ఉన్నా దేవుల్లో లేకపోయినా, అంటే నువ్వు ఈ శరీరంలో ఈ లోకంలో ఉన్నా, ఈ శరీరాన్ని నీకు పరలోకంలో నీ ఆత్మ వెళ్ళిపోయినా దేవుడికి మహిమకరంగా మనం జీవించాలి. ఇది దేవునికి ఆరాధన. ఏదో ఆదివారం మందిరానికి వచ్చి కానుకలు వేసుకుని 2 పాటలు పాడుకుని 4 మాటలు చెప్పుకుని వెళ్ళిపోయేది కాదు ఆరాధన అనేది. ఆరాధన అనేది క్రైస్తవ జీవితానికి అది ఒక క్రైమ్తో కూడింది. ఆ జీవితం జీవించడమే దేవునికి ఆరాధన. ఇలా సలమాన్ గారు చూసుకుంటారు.